నమస్తే అండి. నేను మీ నాగలక్ష్మి. వెల్కమ్ టు ప్రేమ్ సదన్. ఈరోజు గోంగూర రొయ్యలు పచ్చడి చేసుకుంటున్నానండి. స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని హాఫ్ స్పూన్ మెంతులు, ఒక స్పూన్ ఆవాలు, ఒక 20 మిరియాల గింజలు, 5-6 లవంగాలు, 5-6 ముక్కలు దాచిన చెక్క ముక్కలు, 3 యాలక్కాయలు, 2 స్పూన్లు ధనియాలు వేసుకుని వీటిని ఒకసారి కలుపుకుంటూ ఇలా దోరగా వేయించుకోవాలండి. వేయించుకున్న ఈ దినుసులన్నీ కూడా మిక్సీ బౌల్లో వేసుకుని చల్లారిన తర్వాత మెత్తగా గ్రైండ్ చేసుకుందామండి. అదే పాన్లో నేను టెర్రస్ గార్డెన్లో ఉన్న గోంగూర కోసుకు తెచ్చుకున్నానండి. 100 గ్రాములు ఉంటుంది. ఆ గోంగూరని ఇప్పుడు బాగా కడిగేసేసి పాన్లో పెట్టి ఉడికించుకుంటున్నానండి. ఇక్కడ 50 గ్రాములు చింతపండు కూడా తీసుకుంటున్నానండి. ఇవి చక్కగా మగ్గిపోయే వరకు ఉడికించుకోవాలండి. చింతపండు గోంగూర మెత్తగా మగ్గే వరకు ఉడికించుకోవాలి. ఒకవేళ ఉడకపోతే కొద్దిగా వాటర్ పోసుకునైనా ఉడికించుకోవాలండి. ఇలా ఉడికిన గోంగూర చింతపండుని నేను మిక్సీ బౌల్లోకి తీసుకుంటున్నానండి. ఇలా మెత్తగా ఉడికిన గోంగూర చింతపండుని మిక్సీ బౌల్లోకి తీసుకుందామండి. చల్లారిన తర్వాత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. కేజీ రొయ్యలు తీసుకున్నానండి. ఇక్కడ రొయ్యలను బాగా కడిగేసేసి పాన్లో వేసేసుకుని ఒక స్పూన్ సాల్టు, హాఫ్ స్పూన్ పసుపు వేసి బాగా కలియబెట్టుకుని స్టవ్ మీద పెట్టుకుని ఉడికించుకోవాలండి. ఈ రొయ్యల్లో ఉన్న నీళ్ళన్నీ కూడా ఎగిరిపోయే వరకు ఉడికించుకోవాలండి. ఇదిగోనండి, ఇలా నీళ్ళన్నీ కూడా ఎగిరిపోవాలి. అసలు ఒక్క చుక్క కూడా ఉండకోకుండా చక్కగా ఎగిరిపోయిన తర్వాత ఈ రొయ్యలన్నీ ఒక బౌల్లోకి తీసుకుందామండి. ఇలా బౌల్లోకి తీసేసుకుని అదే పాన్లో నేను ఇక్కడ 1/2 కేజీ వేరుశనగ నూనె తీసుకున్నానండి. ఇదిగోండి, మీకు 250 ml అని కూడా చూపిస్తున్నాను. నూనె కాగిన తర్వాత రొయ్యలు వేసేసుకుని ఒకసారి వేయించుకుందామండి. రొయ్యలు బాగా ఎరుపు రంగులోకి వచ్చేటట్టుగా వేయించుకోవాలి. ఈ రొయ్యలను ఒక పక్కగా తీసుకుని పెట్టుకుని పాన్లోకి ఆ నూనెలో నేను 25 గ్రాములు వెల్లుల్లిపాయలు, 25 గ్రాములు అల్లం మిక్సీ పట్టుకుని వేసుకుంటున్నానండి. నాకు రెండు కలిపి 50 గ్రాములు వచ్చిందనమాట. ఇదిగోనండి, ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ కూడా చక్కగా వేగే వరకు వేయించుకోవాలండి. నేను ఇక్కడ 25 గ్రాములు కారం కూడా తీసుకుంటున్నానండి. పచ్చడి కారం ముందుగా కొద్దిగా మనం వేసుకున్నాం కదండి సాల్ట్, ఇక్కడ కొద్దిగా తగ్గించి వేసుకుందామండి. ఇక్కడ నేను 25 గ్రాములు తీసుకున్నాను సాల్ట్. ముందుగా పొడిలు చేసుకున్నాం కదండి మిక్సీ పట్టుకుని, ఆ పొడిని కూడా వేసేసుకుందాం, మసాలా పొడి. ఇప్పుడు మెత్తగా గ్రైండ్ చేసుకున్న గోంగూర చింతపండుని గ్రైండ్ చేసుకున్నాం కదండి, అవి కూడా వేసేసి కలుపుకుందామండి. ఈ మిశ్రమం అంతా కూడా రొయ్యలకి పట్టేటట్టుగా కలుపుకోవాలండి. ఈ రొయ్యలు గోంగూర పచ్చడి మా పిల్లలకి చాలా ఇష్టమండి. గోంగూర రొయ్యలు పచ్చడి ఇలా చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఈ గోంగూర రొయ్యలు పచ్చడి ఒక 1 మంత్ వరకు నిల్వ ఉంటుందండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక 5-6 నెలల దాకా ఉంటుందండి. గోంగూర రొయ్యలు పచ్చడి రెడీ అయిపోయిందండి.